నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అసలు ఈ సృష్టికి మూలము కర్మ సిద్ధాంతం అని ఎందుకు చెప్పబడింది? అందులో ఎన్ని విధాలుగా చెప్పబడింది? అది జ్యోతిష్యానికి సంబంధం ఏంటి మనం చూస్తే కనుక, కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా మూలమైనటువంటిదండి. అంటే ఏమిటి అంటే, ఈ సృష్టిలో మనకి కనిపించే మనుషులు అంటే మీరు కానీ, నేను కానీ, ఎవరైనా మనకి కంటికి కనిపించే పంది కానీ, కుక్క కానీ, బల్లి, పాము ప్రతిదానికి వాటితో కాకుండా కంటికి కనిపించని క్రిమి కీటకాదుల యొక్క జనన రహస్యం కూడా కర్మనే. మనం కారణం లేకుండా ఈ శరీరం ఎత్తడానికి మూలమైనటువంటిది ఏంటి అంటే అది కర్మనేనండి. అంటే ఏ కారణం లేకుండా మనం ఈ శరీరం ఎత్తాం. ఈరోజు నేను ఈ శరీరాన్ని ఎత్తి ఇలా కొన్ని దుస్తులు ధరించి మాట్లాడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, నేను చెప్పేది మీరు వినగలుగుతున్నారన్నా దానికి కారణం కర్మనే ఉంటుంది. ఏ కారణం లేకుండా ఒకరు అంగవైకల్యంతో పుట్టడము, ఏ కారణం లేకుండా ఒకరు మాటలు రాకుండా పుట్టడము, ఏ కారణము లేకుండా ఒకళ్ళు సిల్వర్ స్పూన్లోను, ఒకళ్ళు గోల్డెన్ స్పూన్లోను ధనికమైనటువంటి జీవితాన్ని గడపడం లాంటివి జరగవు. ఇదే సంచిత కర్మ అంటారు. అంటే ఈ కర్మలో మళ్ళీ 3 రకాలుగా విభజించబడి ఉంది. అందులో మొట్టమొదటిది సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఎవరికైనా సరే, నాకైనా ఒక క్రెడిట్లో సంచితము అనేటువంటిది కొంత ఉంటుంది. దాని ఆధారితంగానే నాకు పరిస్థితులన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి అంటే మీకు చాలా సందర్భాల్లో ఇంత కష్టపడితే చాలు వెంటనే పని అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటి అంటే ఇంత కష్టపడినా పని అవ్వదు. కారణం కర్మ. అదే సంచిత కర్మ. తర్వాత ప్రారబ్ధ కర్మ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంచిత కర్మ వల్ల ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఉదాహరణకి తీవ్రమైనటువంటి ఆకలి వేస్తోంది, దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు, అన్నం దొరకడం లేదు. మనం ఈ సమయంలో మనకు ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ఎవరైనా అడిగి తినడము, అడుక్కుని తినడము, లేకపోతే దొంగలించి తినడం, కొట్టి తీసుకోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అనేటువంటిది మన యొక్క బుద్ధి మీద, కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. మన బుద్ధిపూర్వకంగా మనం చేసేటువంటిది ప్రారబ్ధ కర్మ. సో సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకేసారి ఎఫెక్ట్ అవుతుంది, మీకైనా నాకైనా. మనం ఒక బాగా డబ్బున్నటువంటి గొప్ప వ్యక్తిని మనం అవమానించామనుకోండి, అది రిఫ్లెక్షన్గా మనకి ఎప్పుడు ఆ కర్మ తిరిగి వస్తుంది అంటే మనం డబ్బు మళ్ళా అంత సంపాదించుకునే పుణ్యం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనల్ని డబ్బున్నవాడిగా మనల్ని చేసి అప్పుడు ఆ కర్మ వెతుక్కుంటూ వచ్చి మనల్ని అవమానింపజేసి మనకు ఆ కర్మను తీసుకొచ్చి పెడుతుంది. ఈ విధంగా సంచితము అనేటువంటిది, ప్రారబ్ధ అనేటువంటిది మన మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ మనం వచ్చినప్పుడు మనం చేసేటువంటి పనులకి రిఫ్లెక్షన్గా ఏదైతే మనం భరిస్తూ ఉంటామో అదే ఆగామి కర్మ. ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి, అది మనకి వెంటనే కాలుతుంది. సో ముట్టుకోవడం అది నిప్పు మనం ముట్టుకోవాల్సిన పరిస్థితి రావడం సంచిత కర్మ, ముట్టుకోవడం ప్రారబ్ధ కర్మ, కారణం అనేటువంటిది ఆగామి కర్మ. ఆగామి కర్మ అనేటువంటిది మీకైనా నాకైనా కంపల్సరీ ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలన్నా, తప్పించుకోవాలన్నా ఏకైక మార్గం ఏమిటి అంటే దాన ధర్మాలు చేయడం. ఒక మాట ఉంటుందండి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని. అంటే కోటి కల్ప యుగాలైనా సరే మనం అనుభవించాల్సిన కర్మ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది, మనం అనుభవించి తీరాల్సిందే. అదే ప్రాయశ్చిత్త పూర్వకంగా మనం వేడుకొనగలిగితే ఆ కర్మ నుంచి, పాపము నుంచి, దేని నుంచైనా బయటపడవచ్చు అని శాస్త్రం చెబుతోంది. అలా ప్రాయశ్చిత్తము అంటే ఏమిటి అంటే దాన ధర్మాలు చేయడం, భగవంతుని శరణు జొచ్చడం, తర్వాత పుణ్య కార్యక్రమాలు చేయడం, మంచి ధర్మ మార్గంలో నడవడం, ఇవన్నీ కూడా మన యొక్క కర్మని తుడిచి వేస్తాయి. ఇంకా ఈ ఆస్ట్రాలజీకి దీనికి సంబంధం ఏంటి అంటే, ఆస్ట్రాలజీలో చెప్పినటువంటి భావాలు, గ్రహాలు అన్నీ కూడా కర్మని సూచన చేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి కర్మకారకుడిగా మనం శనిని పిలుస్తూ ఉంటాం. అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, కంటక శని, ఇలాంటివన్నీ ఉంటాయి. అష్టమ శని ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు అవుతాయి, జాగ్రత్తగా ఉండు నాయనా. అవునండి, అయ్యాయండి. ఎలా చెప్పగలుగుతున్నామంటే శని కర్మకారకుడు కాబట్టి ఆ సూచనలు ఆధారంగా ఎలాంటి కర్మని వీళ్ళు అనుభవించబోతున్నారు, దాని నుంచి బయటపడాలి అంటే ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శనికి అధిదైవంగా ఎవరిని పూజించమని చెప్పారు. సో ఈ విధంగా మనం పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల ఆ భగవంతుడికి సంబంధించిన అర్చనో, అభిషేకమో, మంత్రమో, దానమో, భయమో, జాగ్రత్త ఏదైనా తీసుకోవడం వల్ల కర్మ నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. ఇది తప్పకుండా చెప్పబడి ఉంది. అయితే ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలాంటి కర్మ ఎలా ఇబ్బంది పెడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వాళ్ళు తీసుకోవాలి, ప్రతిదీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాము. సో ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఈ కర్మ అనేటువంటిది, కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దీనివల్ల వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తారో మనం చూస్తే కనుక,
మేజర్గా వృషభ రాశి వాడు ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ మీకు శుక్రుడు అండి. మేజర్గా చెప్పాలి అంటే మీకు కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆడవాళ్ళ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎయిదర్ మీరు మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే ఆడవాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆ ఆడవాళ్ళలోనే మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు. ఆడవాళ్ళనే కాదు, అత్తగారి విషయంలో పెళ్ళైనటువంటి స్త్రీలు అత్తగారి విషయంలో వేధింపులు అనేటువంటి వృషభ రాశి వాళ్ళు చూస్తున్నారంటే సంచిత కర్మ వల్ల మీరు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటి అంటే విమెన్కి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ అనేటువంటివి కావచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్, ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి అంటే కారణం సంచిత కర్మ. బికాజ్ మీకు ఒరిజినల్ 6th లార్డ్ శుక్రుడు తుల అవుతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి అండి, విమెన్నే కాకుండా మెన్ కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ విషయంలో కావచ్చు, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రేకప్స్ కావచ్చు, హార్ట్ బ్రేక్ అవ్వడం కావచ్చు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నారంటే దానికి కారణం సంచిత కర్మనే. మీరు ఆ విషయంలో బాధపడడానికి కేవలం సంచిత కర్మనే కారణం అవుతుంది. ఇంకొకటి, వృషభ రాశి వాళ్ళు కళల మీద చాలా ఆసక్తి, టాలెంట్ అనేటువంటిది, స్కిల్ అనేటువంటిది చాలా బాగుంటుంది. కానీ అలాంటి మీకు కూడా వాటిలో రాణింపు అనేటువంటిది ఉండట్ల. ఎందుకనంటే శుక్రుడు మీకు 6th లార్డ్ అయ్యారు, ఈవెన్ తుల అయినప్పటికీ కూడా. సో ఏంటి అంటే దానివల్ల రాణింపు, మంచి ఆదరణ, అవకాశములు లేక చాలామంది డిసప్పాయింట్ అవుతూ, డిస్కరేజ్ అవుతూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా మీకు సంచిత కర్మ వల్ల కలుగుతున్నాయి. మీరు వృషభ రాశిలో పుట్టి మీకు డిజైనింగ్, క్రియేటివ్ ఫీల్డ్స్ ఆర్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీటి మీద ఒక కొత్త తరహా ఆలోచన కానీ ఏదైనా ఉండి దాంట్లో రాణించలేకపోతున్నారంటే కర్మ చాలా ఎక్కువగా ఉందని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ కర్మ తగ్గిన రోజు మీరు చాలా మంచి లాభాలు చూస్తారు, చాలా బాగుంటుంది. సో ఇంకా చెప్పాలి అంటే ద ఒరిజినల్ 2nd and 5th లార్డ్ బుధుడు అవ్వడం, దీనివల్ల ఏంటి అంటే మీకు మంచి ఆడ సంతానం అనేటువంటిది కలగడం కావచ్చు, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అండి, 2-3 విధాలుగా డబ్బు సంపాదించడం, మల్టిపుల్ టాస్కింగ్, 2-3 విధాలుగా మీరు సంపాదించే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎదగడం, ఆ స్కిల్ డెవలప్మెంట్ అన్నీ కూడా. కానీ నిరుద్యోగస్తులుగా ఏ వ్యాపారంలోనూ ఎదుగుదల లేకుండా, డబ్బులు నిలబడకుండా, అసలు డబ్బు సంపాదన, ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది లేకుండా వృషభ రాశి వాడు మీరు ఇబ్బంది పడుతూ ఉంటే సంచిత కర్మ బుధ దోషం వల్ల మీకు అది సూచన చేస్తోంది అని బాగా గుర్తుపెట్టుకోండి. ద ఒరిజినల్ 3rd లార్డ్ మీకు చంద్రుడు అవ్వడము అంటే మీ సిబిలింగ్స్ అండి, మీకంటే చిన్నవాళ్ళు, అది కొలీగ్స్లో కానీ సిబిలింగ్స్లో కానీ ఎవరితోనైనా తగాదాలు అవుతున్నాయి, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, డబ్బుల విషయంలో గొడవలు, లేకపోతే ఇంటికి సంబంధించి వాహనాలకి సంబంధించి గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, తప్పు లేకపోయినా నింద అపనింద అనేటువంటిది మీ మీద వస్తోంది అనుకుంటే కనుక అది సంచిత కర్మ, చంద్రదోషం వల్లది మీకు కలుగుతోంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ద ఒరిజినల్ 7th and 12th లార్డ్ మీకు కుజుడు అవుతారండి. అంటే ఏంటి అంటే ఐదర్ పెళ్లి చేసుకోవడం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడమైనా అవుతుంది, ఆర్ లేకపోతే ఇష్టమైనటువంటి వ్యక్తిని చేసుకోవడమైనా అవుతుంది. కానీ పెళ్ళైన తర్వాత స్పౌస్ యొక్క డామినెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల అక్కడి నుంచి ఒక అగ్రెషన్ కానీ, ఒక స్ట్రిక్ట్ కానీ, అంటే ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ అనేటువంటిది రావడం కానీ, ఇద్దరి మధ్యలో వాగ్వివాదాలు అనేటువంటివి చోటు చేసుకోవడం, ఫ్రీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది లేకపోవడం, ఫ్రీడమ్ లేకపోవడం, స్పౌస్తో అన్నీ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఒక అసంతృప్తి అనేటువంటి దానికి గురవ్వడం, ఐదర్ మీరు మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే. అండ్ ఇంకో ప్రధానమైన విషయం, ఇది అందరికీ చాలామంది చూస్తూ ఉంటారు, 7th and 12th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల మేజర్గా భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఈ రకమైనటువంటి శారీరక, మానసిక, వృత్తిపరమైనటువంటి దూరం అనేటువంటిది ఇద్దరి మధ్యలో కలిగే అవకాశాలు దీని వలనే కలుగుతాయి. సంచిత కర్మ దాన్ని ఎక్కువ కాలం మీరు ప్రొలాంగ్ చేసుకోకుండా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి దోషాలకి విముక్తి కోసము ఈ దాన ధర్మాలు కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ, పూజలు కానీ చేయండి. అద్భుతంగా సంచిత కర్మ నుంచి బయటపడతారు. ద ఒరిజినల్ 8th లార్డ్ గురుడు అవ్వడము, దీనివల్ల మీకు పూర్ణాయుష్ ఉంటుందంటే 80 సంవత్సరాలు పైబడి బ్రతుకుతారు. కానీ మీకేంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా తీవ్రంగా ఉంటాయండి. భరించలేని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా బయటికి చెప్పుకోవడానికి చాలా ఉంటాయి, కానీ లోపల చాలా విషయాల్లో ఇబ్బంది పడుతూ, చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారనమాట 8th లార్డ్ గురుడు కాబట్టి. అండ్ ఇంకొకటి, మీరు ఎంత మంచి చేసినా, ఎంత కష్టపడినా ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ ఎంత అవమానించడం, ఎందుకంటే గురుడు అంటే పేరు ప్రఖ్యాతలండి, ఆ బలము అనేటువంటిది లేక చేసినా చేయలేదంటున్నారు అనేటువంటి ఒక విరక్తి, చిరాకు అనేటువంటి పుడుతూ ఉంటుంది. దానివల్ల ఒక అసంతృప్తి భావనకి గురవుతూ ఉంటారు. ఆ విషయంలో చూసుకోవాలి. అయితే ద ఒరిజినల్ 9th and 10th లార్డ్ శని అవ్వడం వల్ల
మీకు ఇండివిజువల్గా ఎవరి సహాయ సహకారములు అవసరం లేకుండానే ఎదగగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఇండివిజువల్గా మీ పొటెన్షియల్ ఏంటో మీరు తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. మీ జాతకంలో శని అనేటువంటి గ్రహము కనుక ఆ మహాదశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు మీకు రాజయోగం పడుతుంది. కానీ ఇదే శని మీకు పర్సనల్ చార్ట్లో కూడా బాగుండి ఉండాలి. మీకు ఒకవేళ తులా లగ్నం కానీ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు వృషభ లగ్నం కానీ అయినట్లయితే తప్పకుండా ఈ శని యొక్క ప్రభావం చేత మహాదశ అంతర్దశలో మీరు రాజయోగాన్ని చూస్తారు. ఒకవేళ మీది వృషభ తులా లగ్నాలు అయితే మయూరి ఇంద్రనీలం అనేటువంటిది కుడి చేతి మధ్యవేలికి ఉంగరంగా ధరించండి. చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారని చెప్పచ్చు. అయితే ద ఒరిజినల్ 12th లార్డ్ కుజుడండి. ఇది మనం బాగా చెప్పుకోవాలి. ఎందుకంటే కుజుడు రుణకారకుడు, అంటే అప్పుల పాలయ్యే అవకాశం, నేనున్నాను అనేటువంటి భావనతో ఫ్రెండ్స్ అందరికీ నమ్మి సంతకాలు పెట్టి మోసపోవడాలు, లేకపోతే ఏదో ఒక విధంగా ఒక బిజినెస్లో పెట్టి, బికాస్ 7th లార్డ్ కూడా కుజుడే కాబట్టి అండి, బిజినెస్లో డ్రాస్టిక్ ఫెయిల్యూర్ అనేటువంటిది చూడడం కానీ, దానివల్ల వచ్చేటువంటి అప్పులని భరించలేకపోవడం, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, తర్వాత వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, ఇంకా చెప్పాలంటే స్కిన్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్, డెంటల్ రిలేటెడ్, పళ్ళకి సంబంధించి ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ అనేటువంటివి వృషభ రాశి వాళ్ళకి వచ్చే అవకాశములు చాలా ఎక్కువ ఉంటాయండి. మేజర్గా ఈ సమస్యల వల్ల మీరు బాధపడుతున్నారు అనుకుంటే 100% సంచిత కర్మ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పచ్చు. మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి, దాన ధర్మాలు ఎక్కువగా చేయండి. తర్వాత మేజర్గా మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ఈ ఆగస్టు దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటే కనుక ప్రధానంగా మీకు 4వ స్థానంలో రవికేతులు అనేటువంటి 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ప్రజెంట్ కుటుంబ పరంగా ఒత్తిడి కానీ, కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ కానీ చూసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పచ్చు. అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా మీకు రవి యోగించినప్పటికీ కూడా అది నీచ స్థితి తులా అవ్వడం వల్ల బిజినెస్లో డౌన్ఫాల్ రావడం, లేకపోతే అనారోగ్య సమస్యలు పాలవడం, శత్రు బాధల వల్ల ఉన్నదంతా కోల్పోవడం, ఈ 3 సమస్యలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఈ డిసెంబర్ వరకు కూడా జాగ్రత్తగా ఉండాలండి. కానీ మీకు గురుబలం అక్టోబర్ దాకా ఉంది, కాపాడుతుంది 100%. 10th హౌస్లో రాహు కాపాడుతారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే 11th ఉన్న శని వక్రించి మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం వల్ల 10th హౌస్లో ఉండేటువంటి రాహుతో కలయిక వల్ల విషయోగం, కెరీర్ పట్ల ఒడిదుడుకులు ఎక్కువగా చూసే యోగం ఉంది. పర్సనల్ చార్ట్ చూసుకోండి, పర్సనల్ చార్ట్ చూసుకొని జాగ్రత్తలు తీసుకోండి. 100% మీకు ఈ సంవత్సరం రాజయోగం పడుతుంది. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశం అండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. గోచారమైన ఈ పర్సనల్ చార్ట్ అయినా సరే రెండింటిని సమన్వయం చేసుకున్నప్పుడే మీ జీవితంలో కర్మ కావచ్చు, జరిగే పరిస్థితులు కావచ్చు, అన్నీ కూడా వివరంగా చెప్పబడతాయి. ప్రధానంగా ఎవరైనా సరే అలా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకుంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత, ఎందుకు అని అంటే నేను చాలా సందర్భాల్లో చాలా రకాల వ్యక్తుల్ని కలిసిన తర్వాత వాళ్ళ జీవితంలో ఉండే అసంతృప్తి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే వాళ్ళు చాలా బాగా ఎదుగుతారు కదా, వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా అనేటువంటి విషయంపై నేను చాలా రీసెర్చ్ చేశాను. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వెనకాల నేను ఉంటాను. మీకు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీకు ఖచ్చితంగా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే విధంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.